गुरुवे सर्वलोकानां विषजे भवरोगिणां निधये सर्वविद्यानां श्री दक्षिणामूर्ते नमः। ఆపదామాపారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఈ కాలంలో అందరికీ ఒక సంశయం అనుకోండి, లేకపోతే ఆలోచన అనుకోండి, వెదర్ రామాయణ ఈజ్ రెలవెంట్ టు ప్రజెంట్ జనరేషన్ అంటారు. అంటే రామాయణము ఇప్పుడు జనరేషన్కు అది ఉపయోగం కాదా? ఎక్కడ ఉపయోగం అవుతుందండి? రామాయణం ఎప్పుడో త్రేతాయుగంలో జరిగింది. రామాయణం ఇప్పుడున్న జనరేషన్ కానీ ఇప్పుడున్న కాలానికి కానీ దానివల్ల ఉపయోగం ఉందా? లేదే. ఇప్పుడున్న టెక్నాలజీ వేరు, ఇప్పుడున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ వేరు, ఇప్పుడున్న ఎడ్యుకేషన్ వేరు. ఇవన్నీ రామాయణం పనిచేయదేమో అండి అన్నది చాలా మెజారిటీ ఆఫ్ పీపుల్కి ఉండే ఒక సంశయం. కానీ ఒక ప్రశ్న, ఏం మారిందండి త్రేతాయుగానికి ఇప్పటికీ? వర్షాకాలంలో వర్షాలు పడడం లేదా? లేకపోతే వర్షాకాలం అనేది వైశాఖ మాసంలో వర్షాలు పడుతున్నాయా? లేకపోతే చలికాలం అనేది చలి అనేది చైత్రమాసంలో ఉంటుందా? అప్పుడు ఏ కాలంలో ఉండాలో అప్పుడు అదే ఉంది, ఇప్పుడు అదే ఉంది. అంతేకాకుండా కాలం మారింది, టెక్నాలజీ మారింది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరిగిపోయింది, ఎడ్యుకేషన్ పెరిగిపోయిందన్న భావనతోటి మనం ఉన్నప్పుడు సూర్యుడు తూర్పునే ఉదయిస్తున్నాడు కానీ పశ్చిమన కాదు కదా. మరి అట్లాంటప్పుడు రామాయణం మనకెందుకు ఉపయోగం కాదు? అసలు రామాయణం ఏంటి అనేది మనకు తెలియాలి. రామాయణము ఏదో పుక్కిటి పురాణము లేదా రిటైర్ అయిపోయిన తర్వాత చదువుకునే గ్రంథం కాదండి. రామాయణము నన్ను అడిగితే మొదటి తరగతిలో ఉన్నప్పటి నుంచే రామాయణంని నేర్పియాలి పిల్లలకు. ప్రతి క్లాస్లో రామాయణం గురించి ఒకటన్నా ఒక సిలబస్లో తప్పనిసరిగా రామాయణం ఉండాలి. దురదృష్టం ఏంటంటే రామాయణము అదేదో దేవుడు మాదిరిగా చిత్రీకరించడం వల్ల ఇవన్నీ జరిగినాయి. అసలు రామాయణము పూర్తిగా వాల్మీకి రామాయణం క్షుణ్ణంగా పరిశీలిస్తే మనకు రామాయణంలో ఏమేం సబ్జెక్ట్స్ దొరుకుతాయంటే, ఇప్పుడు సోకాల్డ్ సబ్జెక్ట్స్ ఏవైతున్నాయో పొలిటికల్ సైన్స్ రామాయణంలో ఉంది, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ రామాయణంలో ఉంది, ఒక రాజు ఎలా రాజ్యాన్ని చేయాలని చెప్పేసి, హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ రామాయణంలో ఉంది. అంటే రిక్రూట్మెంట్ ఎట్లా, సెలెక్టింగ్ ఎట్లా అన్నది చిత్రకూటంలో రామచంద్రమూర్తి భరతుడికి నేర్పిస్తుంటే, అసలు ఇప్పుడు సోకాల్డ్ అంటే వన్ ఆఫ్ ద పాపులర్ యూనివర్సిటీస్ తీసుకోండి, ద బెస్ట్ యూనివర్సిటీస్ ఇన్ ద వరల్డ్, ఆక్స్ఫర్డ్ కానివ్వండి, కెలాగ్స్లో కానివ్వండి, అసలు ఈ బేసిక్స్ అక్కడ నేర్పిస్తున్నారని చెప్పేసి మనకు బ్లాక్ అండ్ వైట్లో ఉంది. అన్లెస్ అండ్ అంటిల్ ఒకరిది చదివితేనే తెలుస్తుంది. రామాయణము సైకాలజీ అండి. రామచంద్రమూర్తి ఒక గొప్ప సైకియాట్రిస్ట్ లాంటి వ్యక్తి. ఎదుటి వ్యక్తి మనసులో ఎలాంటి భావనలు ఉన్నాయని తను అర్థం చేసుకొని మాట్లాడతాడు. అంతేకాకుండా మనకు 2-3 సంఘటనలలో రామచంద్రమూర్తి మన హనుమాకు కూడా చెప్తాడు. ఎప్పుడైతే యుద్ధం అంతా అయిపోయిన తర్వాత కూడా ఒక సైకాలజీ అనేది ఎట్లుంటుంది, హ్యూమన్ సైకాలజీ అని చెప్పేసి మనకు చిన్న ఉదాహరణ ఇస్తాడు. హనుమాకు చెప్తాడు, హనుమా యుద్ధమంతా అయిపోయింది, మనం గెలిచామని విభీషణుడి యొక్క అనుమతితోటి నువ్వు లంకలోకి వెళ్ళి సీతమ్మ వారికి చెప్పి తన యొక్క ముఖ కవలికలు తను చూస్తూ తను ఏమంటుందో వచ్చి చెప్పు అంటాడు. అంటే ఇక్కడ ఏంటండి అనుకోవడం ఏముంది, రాముడు గెలిచాడు సీతమ్మ వస్తుందని. అక్కడే పొరపాటు పడుతున్నాం. ఎందుకంటే సీతమ్మ వారు ఒకవేళ అన్నీ అనుభవిస్తూ అయ్యో ఇంత లంకలో ఇలాంటి నేను అనుభవిస్తున్నా, మళ్ళీ నేను రాముడితో వెళ్ళాలా అన్న భావన గిట్ట వచ్చిందేమో ఎవరికి తెలుసు. ఎందుకంటే వీళ్ళందరూ దేవుళ్ళు కాదు, దేవుళ్ళన్న భావనతోటి మనం చదవడం వల్లనే మనం సస్పిషన్స్ ఉంటుంది. ఇవేవి ఉండకూడదంటే రామాయణం అంతా కూడా ఒక మానవుడి యొక్క స్టోరీ అన్న మాదిరిగా మనం చదవాలి. అంతేకాకుండా ఎప్పుడైతే అయోధ్యకు వెళ్ళేటప్పుడు కూడా భరద్వాజాశ్రమంలో ఉండి హనుమాకు చెప్తాడు, హనుమా నువ్వు అయోధ్యకు వెళ్ళి భరతుడికి తాను వచ్చి వెళ్ళిన తర్వాత సంఘటనలన్నీ చెప్పు అంటాడు. అంటే రాముడికి తెలియదు భరతుడు పట్టాభిషేకం చేసుకోకుండా నంది గ్రామంలో అన్న పాదుకలకు పట్టాభిషేకం చేసి ఎదురు చూస్తున్నాడని. అంటే మనలాంటి వ్యక్తి ఉన్నాడు అనుకోండి, ఒక మంచి CEO పోస్ట్లో మన బాస్ ఒక ఏడాది కొరకు నేను చదువుకోవడానికి అమెరికా వెళ్తున్నాను, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో PGDBM చేయడానికి, అప్పటి వరకు నువ్వు యాక్టింగ్ CEOగా ఉండు అన్న తర్వాత 1 ఇయర్ అయినాక అతను వచ్చేటప్పటికి మనం ఎలా బిహేవ్ చేస్తాం, అమ్మా మళ్ళీ వచ్చాడేమో, నా పోస్ట్ పోయింది, నేను చిన్న
మళ్ళీ నా పాత పోస్టుకు పోవాలన్న భావన మనకు ఉంటుంది. అలాంటి భావన భరతుడికి కూడా రావచ్చు కదా. ఈ రాజ్యం అంతా ఇప్పటివరకు 14 ఏళ్ళు నేను మంచిగా అనుభవిస్తున్నాను, పాలన చేస్తున్నాను, ఇంకా రాముడు వస్తే మళ్ళీ నేను రాముడికి ఒక దాసుడుగా ఉండిపోవాలన్న ఆలోచన వస్తుందేమో. నువ్వు వెళ్ళి భరతుడికి చెప్పి భరతుడి ముఖంలో ఎలాంటి భావాలు పలుకుతున్నాడో, తాను ఏమంటాడో నాకు వచ్చి తిరిగి చెప్పు అంటాడు. అంటే రాముడు అప్పుడు ఏం ఆలోచిస్తున్నాడంటే, ఒకవేళ భరతుడిలో ఏమాత్రం కూడా అలాంటి ఆలోచన ఉంటే తాను అక్కడి నుంచి అక్కడనే మళ్ళీ వెనక్కి వనాలలోకి వెళ్ళాలనుకుంటున్నాడు. ఇది ఒక సైకాలజీ కాదా? రాముడు ఒక గొప్ప లీడర్. ఒక లీడర్ అనేవాడు ఎలా ఉండాలంటే రాముడిని చూసి మనం నేర్చుకోవాలి. ఒక ట్రాన్స్ఫర్మేషన్ లీడర్షిప్ ఉంది తన లోపల. వానరులు ఒక్క నిమిషం, ఒక్క క్షణం కూడా ఒక్క దగ్గర ఉండరు. మీరు ఎక్కడన్నా అప్పుడే ఎందుకండి, ఇప్పుడు కూడా మన ఇంటి దగ్గరనో చెట్టు పైన ఒక కోతిని చూడండి, ఒక్క స్ప్లిట్ ఆఫ్ సెకండ్ కూడా అది ఒక్క దగ్గర ఉండదు. మరి అలాంటి వానరులందరినీ తీసుకొని వెళ్ళి అంత మహా యోధశాలి అనుకోవచ్చు, మహా గొప్ప యుద్ధశాలి ఎవరు? రావణాసురుడు. అలాంటి యోధుడిని ఓడించడానికి రాముడి దగ్గర ఏముందండి? ఏమీ లేదు. అయినా కానీ వానరులను ఎలా తీసుకెళ్ళాడు, ఒక సేతు ఎలా కట్టారు, ఇదన్నీ కూడా చూస్తే మనకు తెలుస్తుంది ఒక లీడర్షిప్ అనేది ఎట్లుంటుంది. ఇవన్నీ కూడా మనకి వాళ్ళ ఈరోజు మేనేజ్మెంట్కు కావాల్సిన అన్నీ కూడా రామాయణంలో ఉంది. ఏమండి, మేనేజ్మెంట్కు సంబంధించిందే ఉంది కదా, అది మాకు అవసరం లేదు, నేను ఇంజనీర్ అనుకోవచ్చు. ఇంజనీర్ ఆల్సో పార్ట్ ఆఫ్ ఎ మేనేజ్మెంట్ కనుక అతను నేర్చుకోవాల్సింది, మన తల్లులు కూడా నేర్చుకోవాల్సింది, మన భార్యలు కూడా నేర్చుకోవాల్సింది. ఎందుకంటే వాళ్ళు మన ఇంట్లో కూడా వాళ్ళు మేనేజ్ చేస్తున్నారు. ఏ విధంగా చేయాలి, ఏ రకంగా చేయాలి, ఎట్లా ఎమోషనల్ రిలేషన్షిప్ బిల్డ్ చేయాలి, మీకు కావాల్సిన అన్నీ కూడా రామాయణంలో ఉన్నాయి. ఒక అన్నదమ్ములతో మనం ఏ విధంగా ప్రవర్తించాలి, మన గురువులతో ఏ విధంగా ప్రవర్తించాలి, మన తల్లిదండ్రులతో ఏ విధంగా ప్రవర్తించాలి, ఇవన్నీ రామాయణంలో ఉన్నాయి. అవన్నీ మనకి రెలవెంట్ కాదా అండి ఈ రోజులలో? ఎందుకు కాదు? రామాయణంలో ఏమన్నా ఉందా? రాముడు ఎక్కడన్నా మాయంతో చేసింది ఏదన్నా మీకుందా? రాముడు ఒక మానవుడు ఎలా కష్టపడాడో అలా కష్టపడ్డాడు. రాముడు ఒక మానవుడు ఎలా నడుచుకుంటూ అడవిలలోకి వెళ్ళాడో అలాగే వెళ్ళాడు. రాముడు ఇంకేమైనా చేశాడా? సేతువు కట్టి కష్టపడిపోయారు కానీ ఇలా గాలిలో ఎగిరిపోయాడా? లేదే. ఒక మానవుడు ఏం చేయాలి అది చేశాడు. ఒక ఇంజనీరింగ్ కాన్సెప్ట్ ఇప్పటికే నాసా కూడా మెచ్చుకుంటుంది ఆ సేతు ఎలా కట్టారని చెప్పేసి. అది కట్టేటప్పుడు తన దగ్గర ఉన్న వాళ్ళందరినీ కూడా ఎలా ఉపయోగించుకున్నాడు? రాముడి లోపల ఉన్న ఒక గొప్పతనం ఏంటంటే తన అనుచరులలో ఉన్న ఆ స్పెషలైజేషన్ను మనం తీసుకున్నాడు. ఇప్పుడు మనకు తెలుసు, ఒక డాక్టర్ చదివే వ్యక్తి ఎంబీబీఎస్ వరకు వచ్చేటప్పటికి అతను ముక్కు గురించి తెలుసుకుంటాడు, చెవు గురించి తెలుసుకుంటాడు, కన్ను గురించి తెలుసుకుంటాడు, గుండె గురించి తెలుసుకుంటాడు, వెముకల గురించి తెలుసుకుంటాడు. ఆ తర్వాత అతను స్పెషలైజేషన్ అయిపోతుంది. ఏమిలా అంటే తాను వెముకల డాక్టర్ అయినప్పుడు మనం వెళ్ళి, డాక్టర్ మీరు ఎముకల డాక్టర్ అయినా సరే, మనకు కావాల్సిన వ్యక్తి అయినా సరే, మన బంధువే కావచ్చు, మన స్నేహితుడే కావచ్చు, మన తోబుట్టువే కావచ్చు, ఎముకల డాక్టర్ దగ్గరికి వెళ్ళి నువ్వు ఎట్లాగో ఎంబీబీఎస్ వరకు కంటి గురించి తెలుసుకున్నావయ్యా, నా కంటికి ఆపరేషన్ చేయని మనం అంటామా? అనము. అదేవిధంగా రామచంద్రమూర్తి కూడా తన దగ్గర ఉన్న అనుచరులలో ఎవరికి ఏ స్ట్రెంగ్త్ ఉంది, ఎవరికి ఆ వీక్నెస్ ఉంది, ఎవరి దగ్గరతోటి ఆపర్చునిటీ ఇది చేసుకోవచ్చు, ఇవన్నీ కూడా థ్రెట్స్ ఏమున్నాయి, ఇవన్నీ కూడా స్ట్రాటజికల్గా రామాయణంలో మనకు తెలుస్తుంది. నలుడితోటే ఎందుకు కన్స్ట్రక్షన్ చేయించగలిగాడు? నలుడిలో ఆ స్ట్రెంగ్త్ ఉంది కనుక. విశ్వబ్రాహ్మణ కుమారుడి యొక్క కొడుకు కనుక, ఆ అంశతో పుట్టాడు కనుక ఆ బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ చేయడానికి అతనితోటి ఇది చేశాడు. అదేవిధంగా సుగ్రీవుడిలో ఉన్న స్ట్రెంగ్త్ ఏందుందో దాన్ని ముందుకెళ్ళాడు. ఒక మార్కెటింగ్ వార్ఫేర్ అనేది ఏదైనా ఉంటే అది రామాయణంలో తర్వాతని ఏదైనా సరే తను ఏ విధంగా వెళ్ళాడు. అసలు కుంభకర్ణుడు లాంటి వ్యక్తిని అందులోకి ఉత్తరాఖండ్లో చెప్తారండి. ఏమనంటే ఇంద్రజిత్తు రావణాసురుడి కన్నా భయంకరమైన వాడట. మరి వాడిని చంపడానికి వెళ్ళినప్పుడు అసలు లక్ష్మణుడు ఎలాంటి ధనుర్వేదంతో వెళ్ళాడు, ఎలాంటి బాణాలు తీసుకొని వెళ్ళాడు, ఇవేవి జరగలే. ఆఖరణ తను ఆ ప్రార్థన చేశాడు, నా అన్న ధర్మమూర్తి అయితే, నా అన్న సత్యమూర్తి అయితే, నా అన్న దశరథ మహారాజు కుమారుడైతేనే నువ్వు చంపాలి అని చెప్పి ఆ బాణాన్ని చేశాడు. అంటే మనకు ఒక అనుమానం వస్తుంది, ఏమండి ఇవన్నీ నిజంగా జరిగి ఉంటాయా? ఇంత పెద్ద బాణాలు వేసి ఉంటారా? ఇంట్లో పైకి అంత దూరం పోగలిగినాయా అనుకుంటారు. ఎందుకు ఈరోజు మనం మిజైల్స్ చూస్తలేమండి? అబ్దుల్ కలాం గారు సృష్టించిందని చెప్పి మనం గొప్పగా చెప్పుకుంటున్నాం. అణువస్త్రాలు చూస్తున్నాం. ఇక్కడ నుంచి కొడితే ఏ దేశంలోనో పడిపోయేంత ఉన్నప్పుడు మరి ఆ టైంలో కూడా ఉండొచ్చు కదా. ఇవన్నీ కూడా మనకు అక్కడి నుంచే తెలుస్తుంది. రిలవెన్స్ ఉంది. మనం ఏ విధంగా ఉండాలి, ఈరోజు భార్యాభర్తల అనుబంధం ఎలా ఉంది, మనకు రామాయణం నుంచి నేర్చుకోవచ్చు. ఒక్కసారి కొత్తగా పెళ్ళయ్యే వాళ్ళకు, అంటే ఎంగేజ్మెంట్ నుంచి పెళ్ళి అయ్యే లోపల వాళ్ళు తప్పనిసరిగా, అంటే ఎవరైనా సరే వివాహం అయ్యేటప్పుడు వాళ్ళిద్దరు కూడా
రోజు చాటింగ్ ఈ ఫోన్లలో కానివ్వండి మెయిల్లలో చాటింగ్కు బదులుగా రామాయణం చదివితే వాళ్ళ జీవితం పరిపూర్ణత పెరుగుతుంది. మనకి విడాకుల కాన్సెప్టే లేనిది తెలుస్తుంది. అసలు అంత గొప్పది రామాయణం. ఆ రామాయణంలో ఉన్నది ఏంటంటే అదొక్కటే కాదు, ఫ్రెండ్షిప్ అనేది ఎలా ఉండాలి. సుగ్రీవుడితో ఫ్రెండ్షిప్ చేసినప్పుడు అసలు రాముడు ఎంతో గొప్పగా ఫ్రెండ్షిప్ చేశాడండి. అంటే మన స్నేహితుల మీద మనకెలా కోపం వస్తుందో రాముడికి కూడా కోపం వచ్చింది. మళ్ళీ తను శాంతంగా అయ్యి లక్ష్మణుడికి చెప్తాడు, నువ్వు వెళ్తున్నావు లక్ష్మణ సుగ్రీవుడితో మాట్లాడడానికి, నువ్వు కోపం తెచ్చుకోవద్దు, చంపుతా చేస్తాననేది నీ మనసులో ఉండకూడదు అనుకుంటాడు. అంటే మనము క్షమాగుణం అనేది ఎలా ఉండాలి. అంతేకాకుండా రాముడు మన లోపల అన్నీ చూసుకుంటే మనము ఆ రాముడిలో ఉన్న గుణాలకు అన్నీ ఆపోజిట్గానే ఉంటాయి. మన లోపల ఒక్కటి కూడా మన అదే డైరెక్షన్లో వెళ్తున్నామో ఆలోచించండి. మనం ఒక అధికారిగా ఉంటే మన కింది వాళ్ళను మనం చూసే చూపు ఎలా ఉంటుంది. రామచంద్రమూర్తి ఒక్క వానరుడితో కూడా అలా చేశాడా? తన దగ్గర ఏమి ఇవ్వడానికి లేదు. హనుమ సీతమ్మ వారి జాడ తీసుకొస్తే తను అంటాడు, అంటే ఒక చక్రవర్తి కొడుకు కాబోయే అయోధ్యకు చక్రవర్తి, అట్లాంటి అతను ఏమంటాడంటే హనుమా నా దగ్గర ఇవ్వడానికి ఏమీ లేదు, నిన్ను ఆలింగనం చేసుకుంటున్నా అంటాడు. మనం మన స్నేహితులతోటి ఆ విధంగా ఒక 6 నెలలకు సంవత్సరానికి మనం ఆలింగనం చేసుకుంటున్నామా? తను గురువులకు ఎంత గౌరవం ఇచ్చాడో మనకు తెలిసిందే. మనం ఏ రోజన్నా మనము ప్రైమరీ స్కూల్లో మనకు మొట్టమొదటి ఫస్ట్ క్లాస్లో చదువుకుంటున్నప్పుడు నేర్పించిన ఆ గురువులను కనీసం గుర్తు తెచ్చుకుంటున్నామా? మనము ఏ ఊర్లో ఉండొచ్చు, పక్క ఊర్లో ఉండొచ్చు, ఎక్కడన్నా ఉండొచ్చు. మనకు టీచర్స్ డే అని ఒక సాంప్రదాయం మన ఇండియాలో పెట్టారు. ఎందు గురించి? ఆ రోజు కనీసం ఆ టీచర్స్ను గుర్తు చేసుకోవడానికి. ఇప్పుడైతే మనం గర్వంగా చెప్పుకుంటున్నాం టెక్నాలజీ పెరిగిందని. అదే స్మార్ట్ ఫోన్ తీసుకొని మన గురుగారికి ఫోన్ చేసి టీచర్ తోటి సార్ విష్ యూ హ్యాపీ టీచర్స్ డే అంటే ఎంత సంతోషపడతాడు. తల్లి దగ్గరికి వచ్చి తల్లితో మాట్లాడితే ఎంత సంతోషపడుతుంది. ఆ తల్లి లోపల ఎంత సంస్కారం ఉంటే రామచంద్రమూర్తి ధర్మమూర్తిగా అయ్యాడు. ఒక్కసారి ఆలోచించండి. వివాహమయ్యే ముందర ఈ రామాయణం చదువుకుంటే సీతారాముల్లాగా ఉంటాము. వివాహమైనాక ఆ రామాయణాన్ని మననం చేసుకుంటే కౌసల్యమాతలాగా మనం ఉంటాము, దశరథ మహారాజులాగా ఉంటాము. దశరథ మహారాజుకు ఒక్క చిన్న స్ప్లిట్ ఆఫ్ సెకండ్ కాదు, కైకే నేను ఎప్పుడో ఇచ్చిన వరాల గురించి నువ్వు నన్ను ఇప్పుడు ఇవన్నీ డిస్టర్బ్ చేయకు, నేను రాముడికి పట్టాభిషేకం చేస్తున్నాను అనొచ్చు. లేదా నువ్వు నన్ను చంపడానికి వచ్చావని చెప్పి కూడా తనని ఒక జైల్లో వేయించవచ్చు, లేదా కారాగారంలో బంధించవచ్చు. మాట ఇచ్చాడు కనుక ఆ మాట తప్పకూడదు. కౌసల్యమాత ఎంతో ఏడుస్తుంది రాముడు వెళ్తుంటే, నువ్వు వెళ్ళకూడదు అంటుంది, ఎన్నో చెప్తుంది. రాముడు తనన్నీ చెప్పినాక తను ఒక నిశ్చయంకి వస్తుంది, అంటే ఇంకా రాముడు వెళ్తాడని. వెళ్ళేటప్పుడు ఒక మాట అంటుంది, రామ నువ్వు ఇప్పటి వరకు ఉన్న ధర్మం వేరు, నువ్వు అరణ్యంలో ఉండే ధర్మం వేరు అంటుంది. అదేంటండి ఇప్పుడున్న ధర్మానికి అరణ్యంలో ఉన్న ధర్మానికి తేడా ఏందని మనం అనుకోవచ్చు. ఎందుకంటే తప్పనిసరిగా ఉంటుంది. ఒక చక్రవర్తిగా ఉన్నప్పుడు తనకు కూడా ఇబ్బంది లేదు. తను అడుగు వేస్తే భటులు ఉన్నారు, తనకు సంపదకు కష్టం లేదు, డబ్బుకు కష్టం లేదు, భోజనానికి కష్టం లేదు, వస్త్రానికి కష్టం లేదు. కనుక తాను దేనికి కూడా ఇబ్బంది పడే అవసరం లేదు. అది ధర్మంలాగానే కనబడుతుంది. ఏమీ లేనప్పుడే ధర్మంగా ఉన్నామా లేదా అన్నది చూడాలి. మన దగ్గర డబ్బు ఉన్నప్పుడు మనం ధర్మమూర్తులమే, మనం ఎవరికి అన్యాయం చేయమో హ్యాపీగా గడిచిపోతుంది. ఎప్పుడైతే ఏ డబ్బు లేదో, ఏ కష్టాలతో ఉంటావో, ఆకలితో ఉంటావో, అప్పుడు నువ్వు అవినీతిపరుడుగా ఉంటున్నావా, అధర్మపరుడుగా ఉంటున్నావా అనేది నీకు పరీక్ష వస్తుంది. ధర్మం గురించి చెప్పుకుంటే రాముడు నడిచిన బాట అంతా కూడా రామాయణం అంటే రాముడు నడవడం అని. అది నడిచిన బాట అంతా తన 2 అడుగులు, మనం కూడా 2 అడుగులే ఉన్నాయి, రాముడికి కూడా 2 అడుగులే ఉన్నాయి, కృష్ణుడికి కూడా 2 అడుగులు ఉన్నాయి. కానీ రామాయణం అని ఎందుకంటారంటే ఒక అడుగు ధర్మము, ఒక అడుగు సత్యము. కౌసల్యమాత రాముడికి ఎందు గురించి ఆ మాట అంటుందంటే, నువ్వు అడవిలోకి వెళ్తావు, నీకు అక్కడ ఆకలి అవుతుంది, ఆకలి అయినప్పుడు నీకు కందమూల ఫలాలు దొరకకపోవచ్చు. ఎందుకంటే నువ్వు క్షత్రియుడు కనుక ఒక మాంసం తినొచ్చు నువ్వు. అట్లాంటప్పుడు నీకు కావాల్సిన ఈ పిడికెడు మాంసం కొరకు ఒక పెద్ద జంతువును నువ్వు చంపావనుకో, దాని ప్రాణం తీసిన వాడవితో. అంటే చిన్న ఉదాహరణ చెప్తున్నాను. అది మనకు ఇప్పుడు రిలవెన్స్గా చెప్పుకోవాలంటే, ఒక ఆఫీస్లో ఒక క్లర్క్ ఉన్నాడు, అతను ఓన్లీ జనరల్ ఎంట్రీస్ పాస్ చేయడమే, అతను డబ్బుతో సంబంధించింది ఏది లేదు. ఆ జనరల్ ఎంట్రీస్ పాస్ చేస్తూ ప్రతిరోజు తను గర్వంగా చెప్పుకున్నాడు అనుకోండి, నేను అవినీతిపరుణ్ణి కాదు, నేను నీతిపరుణ్ణి అంటే అక్కడ మనకు అతన్ని ఆ పరీక్షకు తట్టుకున్నాడా లేదా మనకు తెలియదు. అదే పర్చేస్ డిపార్ట్మెంట్లో ఉన్నారనుకోండి, ఒక టెండర్ ఓపెన్ అయినప్పుడు 3 కంపెనీల వాళ్ళు ఏదైనా ఆఫర్ చేస్తే అది తీసుకోకుండా నిలబడ్డవాడే ధర్మమూర్తి. ఈ విధంగా ప్రతి పరీక్షలో నిలబడ్డాడు ధర్మమూర్తి రామచంద్రమూర్తి.
తన తమ్ముళ్ళని ఎంత ప్రేమించాడండి. గమ్మత్తైన విషయం ఏమంటే మనకు కూడా పెద్దలు ఏమంటారంటే, మనం కూడా చూస్తున్నాం ఇప్పుడున్న సొసైటీలో కొన్ని ఇళ్లలో ఒక ఇంటికి పెద్దవాడుగా తను త్యాగం చేసి తన కుటుంబాన్ని పోషించిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అందుగురించి ఏమంటారంటే పెద్దలు, ప్రతి యుగంలో రామచంద్రమూర్తి పుడతాడు కానీ ప్రతి యుగంలో లక్ష్మణుడు పుట్టాడంటాడు. ఆ తమ్ముడు ఏం తమ్ముడండి, తన అన్న కొరకు తన జీవితాన్ని త్యాగం చేశాడు. అంటే ఈ చెయ్యాలా అండి అని చెప్పి మనకు ఒక ప్రశ్న వస్తుంది. ఆ ప్రశ్నకు సమాధానం మన అంతరాత్మ చెప్పాలి. అంతేకాకుండా గమ్మత్తైన విషయం ఏమంటే, రామాయణంలో 3 రాజ్యాలలో అన్నదమ్ములకు సంఘర్షణ జరుగుతుంది. ఒకటి లంక విభీషణుడికి రావణాసురుడికి, ఒకటి కిష్కింద సుగ్రీవుడికి వాలికి, ఒకటి అయోధ్య భరతుడికి రాముడికి. అక్కడ అంతేంది, తమ్ముడిని కొట్టి పంపించి తమ్ముడి భార్యను చెరపట్టినవాడు వాలి. ఇది తప్పు, నువ్వు చేయకూడదు అని చెప్పి విభీషణుడు అన్నకు చెప్తే అన్న దేశ బహిష్కరణ చేశాడు. మరి అయోధ్యలో ఈ అన్నదమ్ములకు ఏం సంఘర్షణ అంటే ధర్మానికి సంఘర్షణే. తమ్ముడు అంటాడు, దీనికి అర్హత ఉన్నవాడివి, జ్యేష్ఠపుత్రుడు, నువ్వు రాజ్యం ఏలాలంటే, రాముడు ఏమంటున్నాడు, నా తండ్రి కోరిన కోరిక ప్రకారం నువ్వు ఏలాలంటారు. చూడండి ఎంత గొప్ప అన్నదమ్ములు. రాముడు అందుగురించే అంటే మనకు ఉత్తరాఖండలో తెలుస్తుంది, సీతమ్మ వారు 1 ఏడాది రావణాసురుడు ఎత్తుకపోయినా బతకగలిగాడు. ఆ తర్వాత అయోధ్యకు వచ్చి పట్టాభిషేకం అయినాక ఎవరో అన్నారని చెప్పి సీతమ్మను గంగా నది ఒడ్డున వదిలేసి వచ్చిన తర్వాత కూడా 10,000 సంవత్సరాలు ఈ భూమిని పరిపాలించి ఒక రాజు ఎలా ఉండాలని ఉండగలిగాడు. కానీ ఎప్పుడైతే లక్ష్మణుడు సరియు నదిలో వెళ్ళి తనకు తానుగా శిక్ష వేసుకున్న తర్వాత ఒక్క క్షణం ఉండలేకపోయాడు. అది అన్నదమ్ముల ప్రేమ అంటే. అదే ఈరోజు మనం ఏం చేస్తున్నాం, మనము అన్న కొరకు తమ్ముడు కొరకు అన్న మన లోపల ద్వేషాలు పెంచుకొని ఆస్తి పంపకాల దగ్గర చేయరాని పనులు చేస్తున్నాం. అన్నం చంపడానికి కూడా తమ్ముడు వెనక్కిపోతలేడు, తమ్ముడిని చంపడానికి అన్న వెనక్కిపోతలేడు. ఇవన్నీ పోవాలంటే ఏం కావాలి? ఈ రామాయణం రిలవెన్స్. ఈరోజు రామాయణం ఏదో దేవుడి కథగా మనం చూడకూడదు. రామాయణం ఒక మానవుడు ఎలా ఉన్నాడు, మానవత్వంతో ఎలా పెరిగాడు, అతను మంచితనంతో కూడిన గొప్పతనం ఎలా ఉంది. రావణాసురుడికి గొప్పతనం ఉంది, మంచితనం లేదు, ఏమైపోయాడు? అదే రాముడు మంచితనం ఉంది కనుక తాను గొప్పవాడయ్యాడు. రిలవెన్స్ ఉంది లేదని కాదు. మీరు ఎనీ సబ్జెక్ట్ యూ టేక్ ఎనీ సబ్జెక్ట్, మేనేజ్మెంట్ తీసుకోండి, ప్రొడక్షన్ తీసుకోండి, సివిల్ కన్స్ట్రక్షన్స్ తీసుకోండి, మీరు ఎలాంటివి తీసుకున్నా కానీ మీకు రామాయణంలో కనబడుతుంది. ఏమండి సివిల్ కన్స్ట్రక్షన్స్ ఎక్కడుందంటారు? సేతువు కట్టడమే కాదు, ఎప్పుడైతే భరతుడు రాముడిని నేను తీసుకొని వస్తానంటే అక్కడ అడవినంతా కూడా రోడ్స్ వేసి ఇంతమంది పోతున్నందుకు ఎత్తుపల్లాలు ఉంటాయి అడవిలలో. కొన్ని క్షణాలు అంటే కొన్ని రోజులలోనే అయోధ్య వాసులందరూ కూడా ఒక బ్రహ్మాండమైన దారి చేశారు. అది సివిల్ కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అనేది. వాళ్ళు ఎందుకు చేశారంటే వారి యొక్క రాజు మీద ప్రేమ, ఆ యొక్క అయోధ్య నగరం మీద ఉన్న ప్రేమతోటి. మరి ఈరోజు మన దేశం కొరకు, మన రాష్ట్రం కొరకు, మన ఊరు కొరకు, మన వీధి కొరకు ఆ ప్రేమ పెరగాలంటే ఎలా పెరుగుతుంది, ఎలా మనకు ఇదవుతుంది? అందుగురించి రామచంద్రమూర్తి ఏమన్నాడు, యుద్ధమంతా అయిపోయినాక విభీషణుడు లంకలకు రా రామా రా, నువ్వు చూడు ఈ స్వర్ణంతో ఉన్న లంకను చూడు అంటే తను ఏమంటాడంటే, జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీసి అన్నాడు. అంటే నా జన్మకి ఇచ్చిన నా జన్మభూమి గొప్పది కానీ వేరేది కాదన్నాడు. మన లోపల అది ఉందా? ఏదన్నా మనం చేయగలుగుతున్నామా? మన వీధిలో చెత్త ఉంటే కూడా మనం చూడకుండా పోతున్నాం. ఇవన్నీ కూడా రిలవెన్సే. మానవుడుగా మారడానికి మనకు అవకాశం ఉన్నది ఒకటే ఏంటంటే శ్రీరామాయణంలో నేర్చుకోవడానికి ఎంతో ఉంది, లేదని కాదు. ఒక గురువునికి మనం ఎలా గౌరవం ఇవ్వాలి. అంతేకాకుండా రాముడు గొప్ప లీడర్ అని చెప్పడానికి అన్నిటికన్నా రాముడిలో ఉన్న ఒక గొప్ప గుణం ఏంటంటే ఎక్కువగా వింటాడు, తక్కువగా మాట్లాడతాడు. మనం ఇప్పుడు ఈ కాలంలో మనం చూస్తే దురదృష్టం ఏంటంటే మనము వినడమే తక్కువ, మాట్లాడడమే ఎక్కువ. మనం ఇద్దరం ఒక ఆఫీస్లో అనుకోండి, ఎక్కడైనా సరే ఇద్దరు తటస్థపడగానే అవతల వ్యక్తి మాట్లాడేదానికి ఆల్రెడీ మనం సమాధానం మన బుర్రలో పెట్టుకొని అతను పూర్తి చేయకముందే సమాధానం చెప్పేస్తున్నాం. ఇది ప్రతి దగ్గర జరుగుతుంది. ఇంటర్వ్యూస్కి వెళ్ళేటప్పుడు కూడా అడిగే వ్యక్తి ఏమడుగుతున్నాడన్న ఆలోచన లేకుండా ముందే సమాధానం చెప్తాము. బయటకు వచ్చి సెలెక్ట్ కాకపోతే వాడికి రాదని చెప్పి వచ్చేస్తున్నాం మనం. కానీ ఇవన్నీ ఒక లీడర్ అనే వ్యక్తి
తప్పనిసరిగా ఏంటంటే వినాలి, అందరి అభిప్రాయం తీసుకోవాలి. అప్పుడే వన్ ఆఫ్ ద బెస్ట్ లీడర్ అవుతాడు. రామచంద్రమూర్తి ఇలాంటి తన జీవితంలో కొక్కోలుగా ఉన్నాయి. విభీషణుడు వచ్చినప్పుడు అందరూ వద్దంటారు, అందరి మాట విని తాను ఎందుకు విభీషణుడిని తీసుకోవాలనుకుంటున్నాడో చెప్తాడు. అది రామచంద్రమూర్తిలో ఉన్న గొప్పతనం. రామచంద్రమూర్తి ఫ్రెండ్షిప్ చేసేటప్పుడు చెడు ఫ్రెండ్షిప్ చేయలేదు. మనం చెడు ఫ్రెండ్షిప్కు అట్రాక్ట్ అయిపోతాం, నెగిటివ్కు ముందు అట్రాక్ట్ అవుతాం. రామచంద్రమూర్తి వాలిని చంపేసినాక వాలి చనిపోయే ముందు ఒక మాట అంటాడు, రామ ఒక్క మాట నువ్వు నాతో స్నేహం చేసినుంటే వీడు సుగ్రీవుడికి ఏమి యుద్ధం చేయగలుగుతాడు, వాడు అంత బలవంతుడు కాదు, ఒక్క మాట నువ్వు నాకు వచ్చి చెప్తుంటే రావణాసురుడిని చిటిక వేసి పిలిపించి నేను సీతమ్మ వారిని తెప్పిస్తుంటే. ఎందుకంటే రావణాసురుడు భయపట్టించే వ్యక్తి, భయపడే వ్యక్తి ఎవరంటే వాలి. అట్లా అంత గర్వంగా చెప్తాడు. మరి రాముడు ఎందుకు అతనితో స్నేహం చేయలే? అధర్మమూర్తి కనుక, తమ్ముడి భార్యను చెరపట్టాడు కనుక అతనితో స్నేహం చేయలే. ధర్మమూర్తి కనుక సుగ్రీవుడితో స్నేహం చేశాడు. అందుగురించి ఏమంటారంటే సత్సంగం 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 అంటారు. మనకు మంచి ఏది తెలిస్తే మనం నలుగురికి చెప్పాలి. ఒక మంచి పుస్తకం మనం చదివామనుకోండి నలుగురికి ఇవ్వాలి. అంటే అన్ని దానాల కన్నా కూడా అన్నదానం గొప్పది అంటారు. అన్నదానం కన్నా కూడా గొప్పది ఏంటంటే ఒక మంచి మాటలు మనం ఎదుటి వాళ్ళలో ప్రేరణ కల్పించి వాళ్ళని మంచి బాటలో పెట్టడం. ఇవన్నీ కూడా మనకు రామాయణంలో తెలుస్తుంది. అంటే రాముడు ఎక్కడన్నా అలా చేశాడా అండి అంటాడు. రాముడు రాముడు ప్రవర్తన వల్ల ఒక మహాత్ముడిలాగా అయిపోయాడు. వాల్మీకి మహర్షి అంటాడు మారీచుడిని మహాత్మా మారీచ అని చెప్తాడు. అంటే అతని లోపల మార్పు వచ్చింది. అంటే రాముడు కూర్చోబెట్టి అతనికి ఏమి మెంటరింగ్ కానీ లేకపోతే కోచింగ్ కానీ చేయకపోవచ్చు, రామబాణం యొక్క స్పర్శతోటి అతని లోపల మార్పు వచ్చింది. అతనే అంటాడు, నాకు ఎవరైనా రా అనేటప్పటికీ రామానే వినబడుతుంది, ఎక్కడన్నా రాయిని చూస్తే నాకు రామానే కనబడుతున్నాడు, ఎక్కడన్నా రత్నాన్ని చూస్తే నాకు రాముడే కనబడుతున్నాడు అంటాడు. అంటే ఈ విధంగా మనం మార్పు తేవచ్చు. ఒక టీచర్ ఎలా ఉంటుందన్నది మనకు విశ్వామిత్రుడితోటి మనకు తెలుస్తుంది. ఒక శిష్యుడు ఎలా ఉండాలి? రాముడిలాగా ఉండాలి. రాముడిలాగా నమ్రతతో ఉండి గురువుగారి దగ్గర ఎన్నో నేర్చుకోవాలి. అవి నేర్చుకోవడానికే కదా రాముడు విశ్వామిత్రుడితో వెళ్ళడం వల్ల ఎంత గొప్ప రాముడయ్యాడు. ఒక బాలరాముడిని తీసుకొని వెళ్ళి విశ్వామిత్రుడు కోదండరాముడిని చేసి మనకిచ్చాడు బాలకాండ అయ్యేటప్పటికి. వశిష్ఠ మహర్షి దగ్గర రామచంద్రమూర్తి స్కూల్ స్టడీస్ మాదిరిగా చదువుకుంటే కాలేజ్ స్టడీస్, యూనివర్సిటీ స్టడీస్ లాంటి విశ్వామిత్రుడి దగ్గర రామచంద్రమూర్తి చదువుకున్నాడు. అక్కడికి గ్రాడ్యుయేషన్ అయ్యి సీతమ్మ వారిని ఇచ్చి మనకు పంపించాడు. ఒక్కసారి ఆలోచించండి. అదే కాకుండా రామాయణంలో ఎన్నో 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 గొప్ప విషయాలు ఏంటంటే ఒక స్త్రీకి మనం ఎలా గౌరవించాలి, ఇవన్నీ రెలవెన్స్. ఒక భార్యను ఎలా గౌరవించాలి, మనకు అత్రి మహర్షి అనసూయమ్మ వారితో మాట్లాడేటప్పుడు భార్యను ఎలా గౌరవించాలో నేర్పించారు. ఈరోజు భర్త భార్యను గౌరవిస్తున్నాడా, భార్య భర్తను గౌరవిస్తున్నారా? ఇవన్నీ కూడా మనం ఆలోచిస్తుంటే మనం ఒక పశువులాగా అయిపోయాము. మన రాక్షస మనస్తత్వంతో ఉంటున్నాం కానీ మానవులుగా ఉంటలేము. రామాయణం రెలవెంట్ ఫర్ ఎనీ జనరేషన్. ఇంకా ముందు ముందు కూడా మనకి ఇది రెలవెంటే, ఎప్పటికైనా రెలవెంటే. అంటే మనం అనుకోవచ్చు ఇప్పుడు దానికి అవసరం లేదేమని అనుకుంటాం. ఎప్పుడైతే మీరు రామాయణం చదవడం మానేస్తారో మీ జీవితాలలో మీరు ఎంతో కోల్పోతారు. మీరు రామాయణం చదవాలి, రామాయణాన్ని కీర్తించాలి. ఎక్కడ రామాయణం ప్రవచనమైనా కానీ మీరు చదవాల్సిందే, వినాల్సిందే. ఈ చెవులో ఈశ్వరుడు మనకిచ్చినందుకు రామాయణమే మనం వినాలి. ఈ పెదవులు మనకు విద్య ఇచ్చినందుకు సరస్వతీదేవి రామాయణం చదవాలి. అంటే అనొచ్చు భగవద్గీత చదవచ్చు కదండి, లేకపోతే ఇంకేదైనా చదవచ్చు కదండి అనుకోవచ్చు. ఏదైనా చదవండి, కానీ రామాయణం చదివితే మాత్రం మన లోపల ఒక మానవుడు పుడతాడు. మనం మానవ రూపంలో ఉన్నాం కానీ మానవులంగా. నేను గట్టిగా చెప్తున్నాను, ఎందుకంటే మానవ రూపం లేదు, అరాచకాలు చేస్తున్నాము, అధర్మంతో కూడుకున్న పనులు చేస్తున్నాము, డబ్బు శారీరక సుఖాల కొరకు మనం చేయరాని పనులు చేస్తున్నాం. ఈ రెండు కూడా మనకు పోతుంది. ఎందుకంటే మన హృదయం అయోధ్య కావాలి. అయోధ్య ఒక్కటే, అయోధ్యలో ఎప్పుడు యుద్ధం జరగాలి, మన లోపల సంఘర్షణ ఉండదు, మన ఇల్లు కూడా అయోధ్య అవుతుంది. అందుగురించి రామాయణం ఏమంటారంటే ఒక వ్యక్తి ధర్మము, ఒక కుటుంబ ధర్మము, ఒక సంఘ ధర్మం అంటారు. రామాయణాన్ని మీరు తప్పనిసరిగా వినండి. రామాయణం విన్న తర్వాత మీరు మానవులు కాకపోతే, మనుషులు కాకపోతే నన్ను అడగండి, నేను చెప్తాను ఎక్కడో తప్పు ఉందని చెప్పేసి. జై శ్రీరామ్.